ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ కొలువుదీరనుంది. రక్షణ రంగ పరిశోధనాభివృద్ధి సంస్థ సహకారంతో అంతర్జాతీయ స్థాయి సైన్స్ మ్యూజియం ఏర్పాటు కానుంది. మ్యూజియం నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. It will be a most prestigious project for the country. ఎందుకంటున్నానంటే ఇంతవరకు మన వాళ్ళల్లో సైన్స్ పైన చాలా చేశాం, కానీ ఇంకా ఎక్సలెన్స్ రీచ్ కాలేదు. మన వాళ్ళు బయట పోయి చేస్తున్నారు, ఇండియాలో మాత్రం ఎక్సలెన్స్ రీచ్ కాలేకపోతున్నారు. దానికి కారణం అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్సెస్ కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి కూడా నిన్న కూడా మాట్లాడుతూ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్. చాలా సంతోషం, ఎందుకంటే ఎప్పుడైనా టెక్నాలజీ సైన్స్ రెండు కాంబినేషన్ లో పోతే వండర్స్ చేయొచ్చు. ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఓటీ మీరు చూస్తామంటే రియల్ టైం ఏది చూసినా జరిగిపోతున్నాయి. ఇక్కడికి వచ్చి నేచర్ ని కాపాడుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఇక్కడే ఉండిపోవాలనిపించే పరిస్థితి. ఇలాంటి ఎక్కడ దొరకదు ఇలాంటి నేచర్. తిరుపతిలో ఇంత బ్యూటిఫుల్ నేచర్ ఉంటే ఇక్కడ ఎగ్జిబిషన్స్ పీపుల్ విల్ లవ్ టు కమ్. ఇది చాలా సంతోషం. ఈరోజైతే మొత్తం రాష్ట్రం నుంచి నేను ఏ ఈవెంట్లు వచ్చినా బిడ్ చేస్తూ ఉంటాను ఇక్కడ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ లో. మొన్న కూడా మీరు చూశారు, ఎకనామిక్ అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో వస్తే మళ్ళా నాగార్జున ఇస్తే పెట్టమన్నా. అది 100వ 99, ఇప్పుడుది మొన్న రాబోయేది 100. దానికి కూడా నేను బిడ్ చేశాను. వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా కండక్ట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్రాండ్ ప్రమోట్ అవుతుంది, పబ్లిక్ వస్తారు, డెవలప్మెంట్ సుజావుగా జరుగుతుంది. మనకు వచ్చే బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ అడాప్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇవన్నీ చేసాం. కొంతమందికి అర్థం కాని వాళ్ళు పాపం దానికి డబ్బులు ఖర్చు పెట్టారు, దీనికి డబ్బులు ఖర్చు పెట్టారంటారు. ఇప్పుడు ఐఎస్సీ రాకపోతే తిరుపతి డెవలప్ అయ్యేది, కానీ ఒక టార్గెట్ 3 నెలల్లో పెట్టాం. ఇది కూడా అనివార్య కారణాల వల్ల ఎస్ఆర్ఎం అవ్వాల్సింది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయితే వేరే రాష్ట్రాల రైతులు కాదు ఇక్కడికే రమ్మని చెప్పి నేను కన్విన్స్ చేసి తీసుకొచ్చాం. 3 నెలల్లో చేశాం. కాబట్టి ఇది ఒక చరిత్ర. చాలా సంతోషం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి సతీష్ రెడ్డి గారు 2 నిమిషాలు చెప్తారు. తిరుపతిలో సైన్స్ మ్యూజియం, సైన్స్ కాంగ్రెస్ ఇక్కడ జరుగుతున్న సందర్భంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున పెట్టి ప్రపంచంలోనే ఒక బెస్ట్ సైన్స్ మ్యూజియం ఇక్కడ క్రియేట్ చేస్తే బాగుంటునేటువంటి ఐడియాతో ఈ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతోంది. ఈ సైన్స్ మ్యూజియంలో 7 కొండలను రిప్లికేట్ చేస్తూ 7 పెద్ద గ్లోబ్యూల్స్ ఉంటాయి. పెద్ద గ్లోబ్యూల్స్ అంటే వాటి వ్యాసం 140 మీటర్లు ఉంటుంది. పెద్ద గ్లోబ్యూల్ వ్యాసం. ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ మ్యూజియంస్ ను ఆల్రెడీ కొంత స్టడీ చేయడం జరిగింది. వాటన్నిటి చూసి ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ కి సంబంధించింది గొప్ప ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ తీసుకుని పెట్టాలనేటువంటిది ఆకాంక్ష. ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ తో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ నిన్న ప్రొఫెసర్ అశుతోష్ శర్మ ఉన్నారు. వారందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అంటే వచ్చేటువంటి సైన్స్ మ్యూజియంలో జిఎస్ఎల్వి మోడల్స్, పిఎస్ఎల్వి మోడల్స్, తర్వాత మన తేజస్ ఎయిర్క్రాఫ్ట్ మోడల్, అట్లనే మన మిసైల్స్ క్షిపణుల మోడల్స్, అట్లనే మన బోట్స్ కి సంబంధించినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మోడల్స్, ఒక పెద్ద పెరిస్కోప్, తర్వాత ప్రపంచంలో ఉండేటువంటి ఒక గొప్ప టెలిస్కోప్ ఒకటి ఇక్కడ పెట్టాలని, జీరో గ్రావిటీ సిస్టమ్, అట్లనే ఓషనోగ్రఫీకి సంబంధించి, ఎర్త్ సైన్స్ కి సంబంధించి ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం ఉంటుంది. అట్లనే ఒక అద్భుతమైనటువంటి ప్లానిటోరియం కూడా దీంట్లో పెట్టాలని. అబ్దుల్ కలాం గారి యొక్క కోరిక ఏంటంటే ఇక్కడికి పిల్లలు వచ్చి ఇక్కడే ఉండి వాళ్ళు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఈ మ్యూజియంలో చేయాలనేటువంటి ఒక కోరిక. అందుకని అట్లాంటి వాళ్ళకి వసతులు కల్పించి సైన్స్ సంబంధించినటువంటి చిన్న ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు ఇక్కడ 2 రోజులు 3 రోజులు ఉండి చేసేటువంటి పరిస్థితిని ఈ సైన్స్ మ్యూజియంలో కల్పించి, అట్లా ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్, అంటే సైన్స్ కి సంబంధించినటువంటి పెద్ద కన్వెన్షన్స్ ఏ జరిగినా కూడా ఈ కన్వెన్షన్ సెంటర్ లో జరగాలి అనే విధంగా ఇంకో కన్వెన్షన్ సెంటర్, ఇవన్నీ ఉండే విధంగా ఒక ప్లాన్ జరుగుతోంది.
ఇంకా రాబోయే రోజుల్లో అందరూ శాస్త్రవేత్తలందరినీ కూడా దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఏవేవి ఉంటే బాగుంటుంది కంప్లీట్ డీటెయిల్డ్ డిజైన్ చేసిన తర్వాత అందరినీ కలుపుకొని డిపార్ట్మెంట్స్ మొత్తం కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఒక్కొక్క వింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్లే దాంట్లో కాంట్రిబ్యూట్ చేసే విధంగా చేయాలనేటువంటి ప్రయత్నం ఆ రకంగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. వచ్చే 2-3 సంవత్సరాల్లో డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టుగా ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సైన్స్ మ్యూజియం తీసుకుని రావాలనేటువంటిది ప్రయత్నం. అందరూ కూడా నిన్న నీతి ఆయోగ్ సభ్యులు సరస్వతి గారు కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. అందరం కూర్చుని ఎక్స్పెరిమెంట్ చేసాం, మొత్తం మోడల్ అంతా కూడా చూపించాం. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి అందరూ కలిసి ఒక గొప్ప సైన్స్ మ్యూజియం తయారు చేస్తామని ఖచ్చితంగా అనుకుంటున్నాం. డెఫినెట్ గా పడాలి. 3 నగరాలకు 3 నగరాలు పోటీ ఉంటాయి. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి మెగా సిటీస్. ఈ 3 మెగా సిటీస్ ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. దిస్ ఆర్ ఆల్ హబ్స్ ఉంటాయి. స్పోక్ మోడల్లో మిగిలిన సిటీస్ అన్ని కూడా ఒక స్మార్ట్ సిటీస్ గా తయారు చేస్తాం. ఈ 3 సిటీస్ మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలు బెస్ట్ సిటీస్ గా తయారు చేసి ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలో ప్రపంచంలో పోయే పరిస్థితి రావాలి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ నౌ. ఎందుకంటే లాస్ట్ టైం నేను దానికి కూడా ఒక కారణం ఉంది. నేను ఎస్ యూనివర్సిటీలో మీకు చాలా మందికి గుండాలు తెలియకపోవచ్చు, కొద్ది మందికో తెలుసు. అప్పుడు నేను స్టూడెంట్ లీడర్ గా ఇక్కడి నుంచి ఎమర్జ్ అయ్యాను. అప్పుడు గొడవలు కూడా ఉండేటివి, ఇప్పుడు గొడవలు తగ్గిపోయినాయి. నేను వచ్చిన తర్వాత గొడవలు తగ్గించేశాను. ఎలక్షన్స్ కూడా వద్దు, మీరు లీడర్స్ కావాలి అన్ని రంగాల్లో, కానీ గొడవలు పడి మీరు మీ క్యారియర్ ని ఇది చేసుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో కొన్ని రోజులు నేను యూనివర్సిటీకి రాలేదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్. యూనివర్సిటీని ఒక మోడల్ యూనివర్సిటీగా, ఒక ఆదర్శవంతమైన యూనివర్సిటీగా, బెస్ట్ యూనివర్సిటీగా తయారు చేస్తాం. తిరుపతిని నేను ఈరోజు చదువుకున్నానంటే ఆ రోజు టీటీడీ కొంత డబ్బులు ఇవ్వడం, యూనివర్సిటీకి పెట్టడం వల్ల చదువుకోగలిగాం. అందుకనే ఈరోజు భవిష్యత్తులో ఇక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అన్ని తీసుకొస్తున్నాం. మీరు ఇప్పుడు చూస్తే ఇండియన్ ఏదైతే ఐసర్ ఏదైతే ఉంది, మన సైన్స్ ఇది కూడా వచ్చింది, ఐఐటి వచ్చింది, ఇంకా చాలా కాలేజీలు వస్తాయి. తిరుపతి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ హబ్, హెల్త్ హబ్, స్పిరిచువల్ సెంటర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది ఒక కేంద్రంగా తయారవుతుంది. తిరుపతికి ఎవరు రావాలన్నా దే లవ్ టు కమ్. ఎందుకంటే మా కోసం కాదు, వెంకటేశ్వర స్వామి కోసం. ఒకరిని పిలిస్తే కుటుంబ సమేతంగా వస్తారు, చేయమంటే వండర్స్ చేస్తారు. ఆ శక్తి ఇది ఒక శక్తివంతమైన ప్రాంతం. ఇప్పుడు కాదు, చరిత్రలోనే. విదేశాల్లో ఉండేవాడు కూడా ఇక్కడికి వస్తారు, కంపల్సరీగా వస్తారు. అలాంటి ఒక అట్రాక్షన్ ఉంది, ఒక పవిత్రమైన భావం ఉంది, ఒక పవర్ఫుల్ శక్తి ఉంది ఇక్కడ. ఆ శక్తికి సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ అయితే ఇంక వండర్స్ జరుగుతాయి. విల్ బి ఆన్ ది టాప్. ఆయన రావాలంటే రోజు రాత్రి రావు కదా, ఎంత కష్టపడితే వస్తాయి అవన్నీ. అవి కూడా ఇప్పుడు నేను చెప్పాను, కలెక్టరే చెప్పాను. అక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఒక 100 ఎకరాలు ఉంది. ఏదైతే మనకు ఇంతవరకు ఒక గ్రైండ్ వెల్ కంపెనీ ఒకటి పెట్టారు, ఆ హిల్. దాని పక్కన 2 బ్యూటిఫుల్ రిజర్వాయర్స్ వస్తున్నాయి. ఒకటి బాలాజీ, ఒకటి మల్లెమడుగు. ఈ 2 ఉంటాయి అక్కడ. మధ్యలో ఇది వస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నేను అది కూడా ఆలోచిస్తున్నా. ఒక మంచి కంపెనీలన్నీ ప్రమోట్ చేసి డెఫినెట్ గా వస్తాయి. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ ఏమి ఉన్నవన్నీ వస్తాయి. అదే మరి ఇప్పుడు తిరుపతి ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఇంకా మీకు చాలా చెన్నైలో ఉండే కంపెనీలు ఇక్కడికి వస్తాయి, బెంగళూరులో ఉండే కంపెనీస్ అన్ని ఆల్టర్నేటివ్ సెంటర్ గా ఇక్కడికి వస్తాం. దాన్ని ఇది ఒక ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ కింద, బెస్ట్ డెస్టినేషన్ కింద ప్రమోట్ చేస్తున్నాం. దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కాబట్టి ఇప్పుడు పికప్ అవుతుంది. ఇలాంటి ఒక 4-5 ఈవెంట్స్ వస్తే ఇంకా ఆటోమేటిక్ జరిగిపోతుంది. హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాం, నేను నిన్న కూడా చెప్పాను. అవన్నీ కూడా ముందుకెళ్తున్నాయి. ఎడ్యుకేషన్, టెక్నాలజీ, సైన్స్ అండ్ ఎక్స్పోర్ట్, స్పోర్ట్స్ అండ్ ఆల్సో హోటల్స్ అన్ని కూడా, ఇంకా హోటల్స్ వల్ల హాస్పిటల్స్ పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. వీఆర్ వర్కింగ్ అన్నట్టు. అదే సమయంలో పవిత్రత పోగొట్టుకోకూడదు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, తిరుపతికి ఉండే బ్యూటీనే పవిత్రత, ప్యూరిటీ.
ఆ ప్యూరిటీ పైన అందుకని చెట్లు కూడా ఎక్కువ పెట్టమంటున్నాం. నాకు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ కి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. చెట్లు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ దొరకదు. ఇది దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్లేస్. లేక్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ లేక్స్. ఇంకా మా వాళ్ళు నేను చెప్పినంత పరిగెత్తడం లేదు కథ. నా ఇమాజినేషన్ అయితే నాకు ఎప్పుడు కూడా రియల్ టైంలో అయిపోవాలనుకుంటా. నేను ఈ రోజు అనుకుంటే ఈ రోజు అయిపోవాలి. దట్ ఈస్ మై ఇమాజినేషన్. బట్ కొంచెం టైం పడుతుంది. ఇంకా మీరు చూస్తే ఆ అవిలాల దగ్గర ఉండే ట్యాంక్ వల్ల అది బెస్ట్ ట్యాంక్. అది ఏరియా అయితే నేను టీటీడీకి ఇచ్చాను కానీ వాళ్ళు పాపం చేయలేకపోయారు. వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి దాన్ని ఏం చేయాలని నేను వర్కౌట్ చేస్తున్నా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడంటే భక్తులందరికీ తిరుపతి చాలా వసతులు కల్పిస్తా ఉంది. కల్పించి తిరుపతిని కూడా డెవలప్ చేయాలి. చదువుగా రండి, నువ్వు సైన్స్ నీకు బాధ్యత పెడుతున్నాను రా. ఇదే పని. ఇది ఒక బెస్ట్ సెంటర్ గా తయారు ఎవరు కూడా ఉండాలి. ఆయన అట్టగాదు, మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. ఇది కంప్లీట్ చేసే బాధ్యత చౌదరి గారిది అండ్ ఆల్సో సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది బెస్ట్ సైంటిస్ట్. కంట్రీ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆంధ్ర ఈజ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఫ్యూచర్ లో మీరే చూస్తారు. దట్ ఈస్ కమిట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మనవాడు కావడం, దేశానికి ఈ విధంగా ఆలోచించడం ఒక గర్వకారణం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇంక ఇవన్నీ అసాధ్యమే కాదు. ఒక్కొక్కరు కాంట్రిబ్యూట్ చేస్తే ఎన్ఆర్ఎస్ కానీ మన వాళ్ళు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి. చౌదరి గారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడమని. అందరికీ నమస్కారం. నిజంగా ఈ రోజు ఈ సైన్స్ మ్యూజియం ఈ శంకుస్థాపన జరుపుతున్నామంటే కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలం, పట్టుదల. దాంతో దీనికి అనేక అప్రూవల్స్ గురించి వాటి గురించి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇట్లా అయితే ముందుకు సాగదు, ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెడదామని చెప్పి వారు ప్రోద్బలం. సతీష్ రెడ్డి గారు అప్పుడే ప్లాన్లన్నీ వేయటం, దాని గురించి నిన్న సాయంత్రం కూడా డిస్కస్ చేసాం. దీన్ని ముఖ్యమంత్రి గారి ప్రెజెన్స్ లో ఈ సైన్స్ మ్యూజియం ని 1300 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ 12 నెలల్లో దీన్ని మంచి కార్యాచరణ చేసి పూర్తి చేయడానికి ఒక 30 months ప్రోగ్రాం పెట్టుకొని భారీ ఎత్తున పూర్తి చేస్తామని చెప్పి ఈ శంకుస్థాపన సందర్భంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేట్. మేము దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. అజయ్ జైన్ అతనే ఈ ప్రాజెక్ట్ కూడా చూస్తాడు. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ తో ఆయన గైడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఈ 3 members కలిసి కంప్లీట్ చేస్తారు. ఇక్కడ వైస్ ఛాన్సలర్స్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటాం. కలెక్టర్, వైస్ ఛాన్సలర్, ఈఓ అందరినీ కోఆర్డినేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.